ఈ రోడ్డు మధ్యలో స్తూపం, అదే 3 గుళ్ళు ఒకటే అన్నారు కదా పంతులు గారు. ఇంకో టెంపుల్ ఆ చివరి కనిపిస్తుందా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ దారి మాట ఇది. ఇక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉంది. అలాగే ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇందాకలా పంతులు గారు చెప్పారు, అమ్మ పేరు మర్చిపోయాను, అంటే ఒకసారి చూద్దాం పేరేంటో. ఇదో అమ్మ, ఇదో అమ్మవారికి, ఇదో ఇవన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ. ఇది స్తూపం. వీరాంజనేయ స్వామి అని ఉంది ఇక్కడ. శ్రీరాముడి టెంపుల్. ఇక్కడ అన్ని చిన్న చిన్న అంటే రాతి శిల్పాలు ఉన్నాయి, చూసారా. ఇది అమ్మో, ఇది ఏదో చెట్టు, చేమసంతకాయ చెట్టులా ఉంది ఇది నిజానికి, నాకు తెలియదు ఏంటో. ఇది నవగ్రహాలు ఇది యాక్చువల్లీ. దగ్గరికి వెళ్తలేదు కొంచెం. చాలా పాతదండి. మళ్ళీ ఇది రాయి చెట్టు కాదు, మర్రి చెట్టు కాదు, రాయి చెట్టు ఉంది. సారీ, చెట్టులో ఇంకోటి నుంచి చెట్టు వచ్చింది. సారీ, ఇది రాయి చెట్టే. పైది ఉన్నది రాయి చెట్టే అనుకుంటున్నాను. నవగ్రహాలు. అత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనభ్య రవే కేతువాయ నమః. జై శనీశ్వరాయ నమః. రాయి చెట్టు ప్లస్ అగో ఇది రాయి చెట్టే. ఇది రాయి చెట్టు. రాయి చెట్టుతో పాటు ఏదో ఉంది. అయ్యో చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామికి జయ, సుబ్రహ్మణ్య స్వామికి జయ. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమః. స్వామి టెంపుల్లో లోపలికి చాలా పెద్ద హనుమంతుడు అండి ఇది. మరి ఇగో రాముడి వారిది పట్టాభిషేకం ఉంటుంది కదా, అది మాట. పక్కి ఇంకో ఇలా అనమాట. ఇది పాత టెంపుల్ లాగే అనిపిస్తున్నది. హనుమాన్ టెంపుల్, వీరాంజనేయ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ అయితే నాకు పాతలాగే ఉంది. ఉడెన్తో తయారు చేస్తుందండి శ్రీరాముడిది పట్టాభిషేకం. హనుమంతుడు చూడండి ఎంత పెద్దదో. జై హనుమాన్. సత్యనారాయణ స్వామి ఉండి చూసారా, చాలా పాతది. ఇది కొత్తదిలా ఉంది కానీ ఆ ఉండి పాతది. శ్రీరామ్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.